ఓం నమో వెంకటేశాయ. 13వ శతాబ్దంలో శ్రీవారి గర్భాలయం శిథిలావస్థలో ఉన్నది. ఆనంద నిలయ విమానం కూడా పూర్తిగా శిథిలమై చాలా మటుకు తొలగిపోయి ఉన్నది. వీర నరసింగ యాదవరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. సామాన్య శకం 1205 నుండి 1262 వరకు సుమారు 57 సంవత్సరాలు ఇతని పరిపాలన జరిగినదని శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఆ సమయంలో జటావర్మ సుందర పాండ్య అనే పాండ్య చక్రవర్తికి సామంతునిగా వీర నరసింగ యాదవరాయలు పరిపాలన చేశాడు. ఈరోజు మనం చూస్తున్న తిరుమల శ్రీవారి ఆలయ గర్భగృహము, శయన మండపము, రాములవారి మేడ, వైకుంఠ ప్రదక్షిణ మార్గం, అలాగే గర్భాలయం పైన మహాద్భుతమైన ఆనంద నిలయ విమానం, ఇవన్నీ కూడా ఈ వీర నరసింగ యాదవరాయల కాలంలోనే ప్రారంభించబడి చాలా వరకు పూర్తి కాబడి తర్వాత సుమారు 1285 నాటికి పూర్తిగా నిర్మించబడినవని ఆలయ శాసనాలు పేర్కొంటున్నాయి. వీర నరసింహ యాదవరాయలు గొప్ప పరాక్రమవంతుడు, శ్రీవారికి మహాభక్తుడు. తన బరువుకు సమానమైన బంగారంతో తులాభారం వేయించుకుని ఆ బంగారంతో ఆనంద నిలయ విమానానికి బంగారు తొడుగు చేయించాడు. ఆలయ శిథిలావస్థను గమనించిన తిరుప్పుళ్ళాని దాసర్ అనే ఒక భక్తుడు ఆలయాన్ని బాగు చేయాలని సంకల్పిస్తాడు. అందుకోసం వీర నరసింగ యాదవరాయల అనుమతి తీసుకుంటాడు. రాజు కొన్ని కఠిన నియమాలు విధించి జీర్ణోద్ధారణ చేయాలని శాసనం చేస్తాడు. ఎంతో ముందు చూపుతో వీర నరసింగ యాదవరాయలు గర్భగృహం పాత గోడలపై ఉన్న శాసనాలను కొత్తగా కట్టే గోడలపై తిరిగి చెక్కించాడు. అందువల్లనే 6వ శతాబ్దం నాటి శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని ఆలయానికి బహూకరించిన శాసనం గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం.